పాడయ్యా పాట. నడు నడు ఏమైపోతాడే, కాకెట్ కదరా పిల్లెత్తి కదరా. చాలు చాలు వెళ్ళాలండి. దానం చేయండి బాబు. యాత్రికులు చాలా దూరం నుంచి వచ్చాం బాబు. దూరం నుంచి వస్తే మాత్రం దానం చేయనుందా? చాలు వెళ్ళు. దానం చేస్తే మీకే పుణ్యం. జాతరైతే లక్ష్మిని తీసుకొచ్చి మా ఇంట్లో గుబ్బపెట్టు. వచ్చే వాళ్ళకి వెళ్ళా లేదనకుండా దానం చేస్తా పోకుంటాను. ఇప్పుడు మాత్రం మీ ఇంట్లో లేదా? ఉన్న దాంట్లో దానం చేయడమే ఉత్తమం. ఈ ఉత్తరం పర్వట నాకు చెప్పకు. రొక్కం ఇచ్చుకున్నాడు ఒక్క లేడు, అప్పిచ్చి అసలే పోయిందా. వేరే వాళ్ళకి మేము పెడుతుంటే మమ్మల్ని పెడుకు నువ్వే పెడతాడు చిట్టు. వెళ్ళే కోప్పడకు బాబు, సిరి శాశ్వతం కాదు. ఏదైనా పీడాకాలం మాట్లాడుకున్నావు, ఏదైనా పుట్టుకుని గిరటాయి కదా, కానీ ఎత్తుకుపోతామని పోతున్నా. అసలు అసలు నాన్న ఇంకా ఏం జరగలేదు. జరగముందే నేను పిలిచా మంచిదని పిలిచాను. అది ఏంటిరా ఏంటి? ఏం లేదు నాన్న, నీకు వెళ్ళమంటే వెళ్ళలేదే వీళ్ళిద్దరు. వెళ్ళమంటానికి ఇంతమంది కావాలా బాబు? ఒక్కరు చాలు. చాలు, కానీ ఏంటండి చాలు చాలు వెళ్ళండి. అసలు ఏం జరిగింది ఏంటిరా? ఏమి లేదు నాన్న, నాకేం చూసి ఉండబోరా నరుడా అని పాడి తెచ్చాడు. ఈసారి కాదు, మా నాన్న వచ్చాడుగా నీ సంగతి చేస్తుంది. సాధు అని అలా తిడితే మీకు జయం కాదు, మరి సిరి తొలగిపోతుంది. తొలగిపోయి ఆడ మీద పడమను. ఈ ఆడ కూడా అక్కర్లేదు. అవునవును అట్లాగే ఉంది. వెళ్ళండి వెళ్ళండి, అసలే మా వాడు మంచోడు కాదు. పెడుతున్నాం గాని ఒక్క మాట విన్నాయన, ధనం ఒక్కటే కాదు మానవుడికి కావాల్సింది, దయ, దానం, కరుణ. ఇవన్నీ ఉంటే దుకాణం కట్టి సచ్చుడుకుంటాం. నేను ఎలాగయ్యా చెప్పు. ఇతను చెప్తున్నాడు. నువ్వు లాభకెళ్ళి దండాలు. ఏమిటి విశేషం? ఇవాళ ఉద్యమం ఎప్పుడు వస్తుంది బాబు? అదిగో ఇప్పుడే వస్తుంది. కూర ఏం చేయమన్నారు? అన్నిటికంటే దుంపలు శ్రేష్టం. పూర్వం శ్రీరాముడు కందమూలాల కోసమే దండకారణ్యానికి వెళ్ళాట. ఉల్లిగడ్డలతో కందకూర వండు. అమరు ఉల్లిగడ్డలు తెలుసా బాబు? తప్పే ఉంది. పూర్వం ఋషులు అవే తినేవారని భల్లూక పురాణంలో ఉంది. చిత్తం తమరు చదువుకున్నవారు. నేను వెళుతున్నా. చేసిన చెప్పు చాలు కానీ లోపలికి రా. మరి వర్జం వెళ్ళింది, ఇప్పుడే వెళ్ళింది. వస్తా బాబు. ఒట్టి చేతులతో వచ్చావి, కాస్త కూరో నారో. చిత్తం రేపో మోపడి నార పంపిస్తాలేండి. ఏదో సామెతగా కూర నార అంటే నార పంపిస్తాట. నార ఎవరనుకున్నాడు? అదేమిటి ఎలా పడేసారే? జారిపోయింది, చెయ్యి జారింది. దిక్కండి, కాలు జారేను. స్వామి, ఓ స్వామి, అమరు చాలా పుణ్యాత్ములాగా ఉన్నారే. అవును కాకే, కోర్తండ పండిత ప్రకాండ దిగ్విజయ మండలిని నిండుగర్భాన జన్మించాను. నేనెంత వాడినో తెలుసా శాస్త్రాల్లో? ఏ శాస్త్రంలో స్వామి? అన్నింట్లో. నీకెందుకు వెళ్ళు? ఈ పూట తమ ఇంట్లో భోజనం వల్ల కాదు, మాకు ఆచారం ఎక్కువ. అవునవును, అందుకనే మీ ఇంటికి వచ్చాం. సాధువులు సంసారంలో ఉండి తరించాలి కానీ సాధువులే ఉంటాయి. వెళ్ళు. ఇలాంటి బట్టే నాకు మహామంట. మీరొచ్చి నాకు ధర్మాలు నేర్పుతారా? కోర్తండ పండిత ప్రకాండ పండితుండి ఇంకా నాకు పుణ్యం ఎందుకో? వెళ్ళు. దిన పసందోన మదిలోన దయనంతో మలచవలయో తావళమును చేత తడవిన పనియోన చేదాచిదానము చేయవలయో సత్యమును గొల్చి ధర్మము సంతరించి స్వార్థమును చంపి త్యాగభావము పెంచి ఇవిరి సంస్కారమనెడు దండ్యమును దాల్చు మనుజులెల్లరు విప్రులే మహిని నిజమో
చెప్పచ్చా పాపా? పోక నీ దగ్గర నిలుస్తామా? పద వెళదాం. రూపసి యొప్పని వాడు వివేకి మూఢభావుడు అరోగుండను గతరోగుడనక గణపతి పాటింపవలయు కామధ్వంసీ ఆహా, పాతివ్రత్య మహత్యం ఎంత గొప్పదో. మగువ గృహాల్ని జీవితాల్ని మంగళప్రదం చేయగలదు. పుణ్యవతులు లేని ప్రపంచం, వెన్నెల లేని ఆకాశం. ఏమిటంత పొగుడుతున్నారు? పతి సేవే కదా పాతివ్రత్య పథానికి సోపానం. అది నిజమే. కాని ఉత్తమురాలైన ఇల్లాలు గృహానికి వెలుగు, జీవితానికి చుక్కాని. కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుండు. ఆహాహాహా, ఏం పద్యం చదివేవయ్యా బిల్వమంగళ స్వామి? భార్య స్వర్గమా? శాస్త్రం చెప్పినట్టు మిట్ట మధ్యాహ్నం బయలుదేరిన వాడిని చచ్చి చెడి సాయంగల విన్నపాలై ఇప్పటికి తప్పించుకు రాగలిగాను. ఈ లోపల నా భార్యామణి నన్ను పెట్టిన తిప్పల్లో సగం నువ్వు అనుభవించి ఉంటే భార్య స్వర్గమో నరకమో తెలిసేది. అదేమిటన్నయ్య, మా వదిన చదువుకున్నదేగా? ఆహా, నన్ను తిట్టడంలో మహాపండితురాలు. బట్టి తిట్లే కాదు, వాటితో ఘనా జటా చెబుతుంది. ఏం బిల్వమంగళ మహాశయ, శాస్త్రం చెప్పినట్టు ఎకాయికి లోకంలో అందరి భార్యల్ని కూర్చి ఒకే తీర్పు చెబుతున్నావు? అది కాదు దామోదరం. అనుకూలవతి అయిన భార్య స్వర్గం, కాకపోతే నరకమేగా. అమ్మయ్యా, ఆ మాత్రం ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు నా ప్రాణం కాస్త కుదిరి పడింది. నాకు చిన్న సందేహం ఉందన్నయ్య, అడగనా? సందేహమా? అయితే ఆ పండితుడిని అడుగు. ఏమిటి రథ? ఎందుకు లేండి, కోపం వస్తుందేమో. నువ్వు చెప్పేది తెలిసింది. భార్యల్ని కష్టాలు పెట్టే భర్తలు మాత్రం లేరాని కదూ? అర్ధాంగలక్ష్మి అయినట్టి లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు. చూడు, అర్ధాంగలక్ష్మి అయినట్టి లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు. చీటికి మాటికి చిరబురలాడుతూ పెండ్లామునురక ఏడ్పించువారు. పడపుగత్తెల ఇండ్ల బానిసిండ్రై ధర్మపత్ని అన్నను మండిపడడువారు. బయట నెల్లర చేత పడి వచ్చి ఇంటను పొలతి నూరక తిట్టిపోయువారు. పెట్టుపోతల పట్ల గలటి లోటు తిట్టుకొట్టుల తోడను తీర్చువారు. కలులు కఠినులు హీనులు కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము. ఎందుక నమస్కారం? ఆ భగవంతుడు మీలాంటి పుణ్యాత్ముల్ని భర్తగా చేసి నాకు అలాంటి అవస్థలు తప్పించినందుకు. తెలియని నాటకమీ జగము, తెలియని నాటకమీ జగము, తెలిసిన బూటకమీ జీవితము, తెలిసిన బూటకమీ జీవితము. తారుమారులై రంగములెన్నో, తారుమారులై రంగములెన్నో మారిపోవురా కాలవశమున, మారిపోవురా కాలవశమున. ఈ జగమాతని మాయా జాలమే కనరా, శ్రీహరి లీలలు కనరా. ఈ జగమాతని మాయా
జాలమే కనరా శ్రీహరి లీలలు కనరా. శాస్త్రం చెప్పినట్టు మా ఆవిడ సావిత్రి పుట్టిన దేశంలోనే పుట్టింది. కానీ ఏం లాభం, ఆవిడ భర్తను బ్రతికించమని ఎముడితో పోట్లాడింది. వాడింకా మా ఆవిడ కనిపించలేదు గాని కనిపిస్తే మా ఆయన్ని ఇంకా ఉంచేవేమని పోట్లాడేది. చాలే ఊరుకోవయ్యాను మరి. అంత మాట అనొద్దన్నయ్య. అలాంటి స్త్రీ లోకంలో ఇంతవరకు పుట్టిండదు. ఏ నాన్నగారు, ఈరోజు మంచిదేనా దామోదరం? రోజుకేం దివ్యంగా ఉంది. ఏమన్నా ప్రయాణమా? ప్రయాణం కాదు, ప్రయాణ సన్నాహం. హరిస్మరణకు మాత్రమే గడువు ఉంది నాకు. కనుక వ్యాపారం అంతా పిల్లలకు అప్పగించాలి. నాకా? అవును నాయన, నా ఆరోగ్యం ఏమీ బాగుండడం లేదు. నేను కాబట్టి మీ అమ్మను పంపి ఇంకా ఇంతకాలం ఉన్నాను. నువ్వు పెద్దవాడవైనావు, బుద్ధిమంతుడు అయినావు, బాధ్యత నీ మీద వేసు. నేను ఇక సన్నాహంలో ఉంటాను. అలా అనకండి నాన్నగారు, మీకు కావలసిన సేవ చేస్తాను. పితృసేవ కన్నా ఉత్తమమైంది ఏముంది? నాకు తెలుసును బిల్వా, నీ మనస్సు మన వంశ గౌరవాన్ని 1000 రెట్లు ఎక్కువ చేస్తావన్న విశ్వాసం నాకుంది. అంతకన్నా ఇంకేం కావాలి? నా మీద దయచేత మీరు అలా అంటున్నారు నాన్నగారు. ఇవిగో నాయన తాళం చెవులు. ఈ రోజునే వ్యాపారంలో ప్రవేశించు. జాగ్రత్తగా చూసుకో. ఏమిటి ఆలోచిస్తున్నావు నాయన? అది కాదు వాసుదేవమూర్తి గారు, శాస్త్రం చెప్పినట్టు వాడు చదువుకున్న పండితుడు. వాడు వడ్డీ లెక్కలు వ్యాపారం చేస్తాడా? ఒకవేళ మీ మాట కాదనలేక చేసినా అది నా పౌరోహిత్యంలాగే ఉంటుంది. ఎందుకుంటుంది దామోదరం? వ్యాపారం అంటే లక్ష్మీ ప్రసన్నం. సరస్వతి ప్రసన్నుడికి లక్ష్మి కూడా లభ్యమైతే ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది. వెళ్ళిరా నాయన. మరి మన పురాణాల మాట ఏమిటి? అవి ఇక రాత్రిపూట జరగాల్సిందే. అయింది, అనుకున్నంత అయింది. శకునం ఊరికే పోతుందా? ఉత్తరీయం భుజాన వేసుకోగానే ఉలిక్కి పడేట్టు తుమ్మింది మా ఆవిడ. దాంతో బంగారం లాంటి పురాణం కాస్తా పాడైపోయింది. విల్వా, శాస్త్రం చెప్పినట్టు నీ బేరాల మోజులో పడి ఈ భేదమిత్రుణ్ణి మర్చిపోకు సుమా. అదేమిటో దామోదరం, నిన్ను చూడందే ఒక్క క్షణం ఉండగలనా? ఆహాహాహాహా, ఎంత చక్కటి మాట! ఈ మాట మా ఆవిడ నోటి వెంట ఎప్పుడైనా వస్తుందా అని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా. భవాని, బిల్వా, నువ్వా? ఎన్నాళ్ళకు కనిపించావు? అవును, చాలా రోజులైంది. రారా, మా కార్యాలయానికి వెళదాం. ఓ పద. రా, కూర్చో. అబ్బా, ఎన్నాళ్ళకు కనిపించావురా? నన్ను చూడటానికి ఒక్కసారైనా రాలేదే? తీరిక లేదా? కావాలని సంసారం చేసేవాడికి తిరిగి ఎక్కడుంటుంది చెప్పు. తెల్లారు లేస్తే ఇల్లు, వాకిలి, పొలాలు. అవునవును, సంసారం అన్న తర్వాత అనేకమైన చెప్పలు. అడగకూడదు గాని అనుకూలమైన దాంపత్యమేనా? పర్వాలేదులే. అది గొప్ప విశేషం. భార్యాభర్తలు మక్కువల్లో మునిగి తీరుతూ ఉంటే దక్కిన కష్టాలన్నీ లెక్కలే. మీ ఇంటికి వస్తాను ఒకసారి. వస్తావా? ఎప్పుడు? చెప్పాగా, ఈ రోజే నాన్నగారు నాకు వ్యాపారం అప్పగించారు. ఓహో, ఇదంతా చూసుకుని. అలాగే అలాగే. నీ వ్యాపారం అద్భుతంగా సాగాలనే నా కోరిక. నీ వంటి వాడి దీవెన ఉంటే. ఇంకేమిట్రా విశేషాలు? ఏముంది, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడమే గొప్ప విశేషం. ఇక తరచు కలుసుకుంటూనే ఉంటాయి. తప్పకుండా.